నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రశాంతంగా నిద్రిస్తే మన సైన్యం ఎంతో సంతోషిస్తుంది. కానీ మనం మెలకుగా ఉండాల్సిన సమయంలో నిద్రిస్తే మాత్రం సైన్యం ఎప్పటికీ క్షమించదు. అలా చేస్తే సైన్యానికి అన్యాయం చేసినట్లేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత సైన్యం చేసిన మెరుపుదాడులకు సాక్ష్యాలు డిమాండ్ చేస్తున్న వారిని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. లక్షిత దాడుల్లో మన సైన్యం చూపిన శౌర్యానికి, కాశ్మీర్ వరదల్లో వారు ప్రదర్శించిన మానవతకు యావత్ భారతదేశం మద్దతు పలుకుతుంటే రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ లాంటి నేతలు కువిమర్శలు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మన సైన్యం ధైర్య సాహసాలని అనుమానంగా చూస్తున్న దిగజారుడు రాజకీయాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కల్నల్ రమేష్ కుమార్ గారు, మాజీ సైనిక ఉన్నతాధికారి, తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, పరమ విశిష్ట సేవా పథక గ్రహీత, పలు ఉన్నత హోదాల్లో సేవలందించిన మాజీ సైనిక ఉన్నతాధికారి మాధవపతి కాళిదాస్ గారు, రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ మేజర్ శివకిరణ్ గారు, మాజీ సైనిక ఉన్నతాధికారి. ఏఆర్కే రెడ్డి గారు, మనం ప్రశాంతంగా నిద్రిస్తే మన సైన్యం ఎంతో సంతోషిస్తుంది. మనం మెలకుగా ఉండాల్సిన వాళ్ళు నిద్రిస్తే మాత్రం మన సైన్యం క్షమించదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యల్లోని ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఇది మనం పాజిటివ్గా తీసుకోవాలండి. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే అవసరం వచ్చినప్పుడు భారత సైనిక దళాలకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఊరిక నిద్రపోకూడదంటే అక్కడ క్వైట్గా ఉండద్దు, చుప్చాప్గా ఉండద్దు. మీ అభిప్రాయాన్ని పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేయండి అని ఆ ఉద్దేశంతో చెప్పుంటారు నేను అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే, ఈ అంత దేశం మా వెనక ఉంది అని కనుకుంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంతైనా చేయగలరు. అదే కనుక ఆర్మ్డ్ ఫోర్సెస్కి మన దేశం మన వెనక లేదు అని కనుకుంటే, లేదా దేశం వెనకుండే దేశంలో చాలా డివిజన్స్ ఉన్నాయి, పొలిటికల్ డివిజన్స్ అని, కమ్యూనల్ డివిజన్స్ కానీ, ప్రాంత డివిజన్ అని, భాషా ఇట్లా డివిజన్స్ కనుక ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళకు ఒక రకమైన ప్రేరణ తగ్గుద్ది, మోటివేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి సైన్యం ఎంత ముఖ్యం, సైన్యానికి దేశం సపోర్ట్ అంతే ముఖ్యం. ఒక సపోర్ట్ అనేది ఒక ఆయుధాలు కానీ ఒకటే కాదు. దేశం మీ అనుకుంది, మీ ఫ్యామిలీని మేము లుక్ ఆఫ్టర్ చేస్తాం, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకుంటే దేశం వాళ్ళని లుక్ ఆఫ్టర్ చేస్తానే ఒక ధీమా ఉండాలి. అది ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో ఆంతరంగిక విషయం నా అభిప్రాయం. ఇకపోతే మనం 62 వార్లో నేను ఉన్నాను. 62 వార్లో మొత్తం సైన్యం ఎవరు అసలు ఎక్కడ దేశంలో ఎక్కడ లేరు, అందరూ బార్డర్కి వెళ్ళిపోయారు. మోస్ట్ ఆఫ్ ఇట్ 62 వార్లు మేము కూడా బయట అక్కడే ఉన్నాం, 7.5 సంవత్సరం అక్కడే ఉండిపోయాం. ఒక సిపాయి ఆ రోజుల్లో పోతున్నా కూడా రైల్వే స్టేషన్లో పోతుంటే పిలిచి బతిమలాడికి ఒక కప్ టీ ఇస్తుండేవాళ్ళు. అతనికి ఈ కప్ ఆఫ్ టీ ఇవ్వటం అనేది టీ వల్ల కాదు వచ్చింది, అరే ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారనేది. మేము అక్కడ ఉన్నప్పుడు రక్షా కోష్ బ్లాంకెట్స్ అని వచ్చాయి మా దగ్గరికి, బ్లాంకెట్స్ వచ్చాయి. ఆ బ్లాంకెట్స్ చూడగానే మన దేశం నుంచి వచ్చింది, మనోళ్ళు పంపించారు, మా కిత్ అండ్ కిన్ పంపించారని ఒక రకమైన భావం కళ్ళలో నీళ్ళు కూడా వస్తాయన్నమాట. 65 తీసుకోండి, 65లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి రాణ్ ఆఫ్ కచ్లో ఏప్రిల్లో జరిగింది 65లో, తర్వాత సెప్టెంబర్లో జరిగింది. కానీ సెప్టెంబర్లో జరిగిన తర్వాత అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ దట్, ప్రైమ్ మినిస్టర్. కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ కాలం చేయటం వల్ల ఆర్మీ చేసినటువంటి సాక్రిఫైజెస్ గుర్తుకు రాలేదు. కీలకమైన స్థావరాలు మనం పెట్టుకున్నాం, దాంతో డామినేషన్ చేయగల కెపాసిటీ మనకు ఉండింది. అయితే ఆ 65 ఒప్పందంలో మనం దాన్ని వెనక్కి ఇచ్చేసాం. అది మన నైతిక శక్తి. నైతిక శక్తి అనేది ఇలాంటి విషయాల్లో వస్తుందన్నమాట. పాకిస్తాన్ మీరు బాగుండండి, భారతదేశం బాగుంటుంది, డివిజన్ అయిపోయింది, మనం ఎందుకు కొట్టుకోవటం, మీరు బాగుండి బాగుండని లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు చెప్పిన జై జవాన్ జై కిసాన్ అంటూ మీరు బాగుండున్నారు. అయితే పాకిస్తాన్ అంత సాక్రిఫైస్ చేసినా కూడా వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు నేర్చుకోలేదు, నేర్చుకుంటారని కూడా డౌట్ఫుల్. రమేష్ కుమార్ గారు, లక్షిత దాడులపై భారత సైన్యం DGMO ప్రకటన చేసింది. ఈ ప్రకటనలోని విశ్వసనీయతను ప్రశ్నించడం అంటే మన సైనిక పటాలని, మన సైనిక బలగాల యొక్క సామర్థ్యాన్ని అవమానించడమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో మన సైనికుల యొక్క శక్తి సామర్థ్యాల్ని, ప్రతిభా పాఠవాల పట్ల జాతీయ స్ఫూర్తి ఏ విధంగా వ్యక్తం కావాలి? ఊరి అటాక్ జరిగిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు
ప్రతి చిన్న పిల్లగాళ్ళు, స్కూల్ పిల్లవాళ్ళు సైతం బయటికి వచ్చి మన దేశ సైనికులతోటి వాళ్ళు మేమున్నాము అని చెప్పి వ్యక్తంగా చేశారు. నేను స్వయంగా 2-3 ఇక్కడ కల్చర్ ఈవెంట్స్లో పాల్గొన్నాను. ఏది ఇక్కడ స్కూల్ పిల్లలు కలిసి చేసిన ఈవెంట్స్లో. ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత ఎప్పుడైతే మన సైన్యం క్యాపబిలిటీస్ మనము మన ప్రజలకి తెలియగలిగాం, అంటే మన ప్రజలకి మన సైన్యం క్యాపబిలిటీస్ తెలియదని కాదు, మన సైన్యం క్యాపబిలిటీస్ ఎప్పుడు తెలుస్తూనే ఉంది. అదర్ దాన్ ద ఫైటింగ్, మన ఎర్త్క్వేక్స్ వచ్చినా లేకపోతే వరదలు వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సైన్యం దేశానికి ఆదుకుంటుంది అని ప్రజలందరికీ ముందర తెలుసు. కార్గిల్ యుద్ధం తర్వాత లేక అంతకుముందు 71 తర్వాత మనకి ఇటువంటి ఘటన అంతగా మనకి ప్రచారంలో ఎవరికి తెలియలేదు. కాబట్టి మన భారత దేశంలో ఉన్న పౌరులందరూ ఇప్పుడు ఛాతీ పైకి పెట్టుకొని చూపించుకుంటున్నారు, మా సైన్యం క్యాపబిలిటీ ఉన్నది. కాబట్టి ఏ పౌరుని మైండ్లో కూడా ఇవాళ ఆ డౌట్ అనేది లేదు. సైన్యం క్యాపబిలిటీ అనేది ఎప్పుడు ఉంటుంది. రెగ్యులర్గా శిక్షణ జరుగుతూనే ఉంటుంది, రెగ్యులర్గా మేము బార్డర్లో మేము చేయాల్సినటువంటి యాక్షన్ చేస్తూనే ఉంటాము. కాకపోతే ఎప్పుడైతే మనం ఒక యాక్షన్ కానీ ఒక పార్టిసిపేట్ చేయాలి అంటే దానికి మన లీడర్షిప్ ఏ ప్రకారంగా ఆర్డర్స్ ఇస్తుంది ఆ ప్రకారంగా, బికాజ్ మనం ఒక సివిలియన్ డెమోక్రసీ. సివిలియన్ డెమోక్రసీలో మన ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా సైన్యము చూపించి ప్రజలకి మేము పనిచేసామని చూపించింది. కాబట్టి మన ప్రజలు అది కూడా ఇంకా గౌరవంగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే ఒక డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్లో సైన్యం ఎంత గొప్పగా ఎంత నిపుణతతో వాళ్ళు పనిచేయగలుగుతారని చెప్పి చూపించింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఏ పౌరుడి మనసులో కూడా ఏమి డౌట్ లేదు మన సైన్యం క్యాపబిలిటీస్ గురించి. ఈరోజు కాళిదాస్ గారు, 1965 సంవత్సరంలో అలాగే 1971 సంవత్సరాల్లో భారత పాకిస్తాన్ మధ్య యుద్ధాలు సంభవించాయి. ఆ పరిస్థితుల్లో అప్పటి అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీకి అన్ని విపక్షాలు మద్దతుగా నిలిచాయి, బాసటగా నిలిచాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందుకు విరుద్ధమైన విభిన్నమైన ధోరణి అవలంబించడానికి కారణాలని ఏ విధంగా చూడాలి? ముందు మనం 3 పాయింట్స్ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ దేశం మొత్తం మీద అత్యున్నతమైనటువంటి అంకిత భావము, ప్రతిభ, నిబద్ధత, ఈ 3 ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయి అంటే అది ఖచ్చితంగా ఆర్మ్డ్ ఫోర్సెస్లోనే. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ. ఇందులో సైనికుడు, అధికారులు ఎంత అత్యున్నతమైనటువంటి నాణ్యతతో ఉంటారు, నిపుణత కలిగి ఉంటారని చెప్పి సార్ చెప్పారో అందులో ఎటువంటి అనుమానాలు ఎవరూ పెట్టుకోవడానికి వీల్లేదు. సో 71 ఆపరేషన్స్, బ్రాస్టాక్ ఆపరేషన్స్, తర్వాత కార్గిల్ ఆపరేషన్స్ అయిన తర్వాత కూడా నాకు గుర్తుంది, ఒక 5-6 ఏళ్ల క్రితం ఒసామా బిన్ లాడెన్ని చంపినప్పుడు అప్పటి ఆర్మీ చీఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము అవసరమైతే ఇటువంటి స్ట్రైక్స్ మేము కూడా చెయ్యగలము అని ఒకటే వారు చెప్పారు. చెబితే అప్పుడు రాజకీయ పరంగా ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వాళ్ళు వీర పగల్బాలు పలికారు, మీరు చేస్తే మేము గాజులు దొడుక్కొని కూర్చుంటామా, మేము ఊరికినే ఉండాం ఇట్లా. కానీ ఈరోజు అవసరం వచ్చి యురీ ఘటన తర్వాత 18 మంది సైనికులు వీరమరణం పొందిన తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, మేము అనుకున్న సమయానికి మాకు అవకాశం వచ్చినప్పుడు తగిన రీతిలో మేము స్పందిస్తామని స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఎటువంటి క్యాజువాలిటీస్ లేకుండా శత్రు విధ్వంసం చేసి మళ్ళా జయప్రదంగా వెనక్కి వచ్చారు. ఈ దెబ్బతో ఏమైపోయింది అంటే ఈ ఘటన ఏదైతే నిద్రపోతున్న వాళ్ళని చంపటం అన్నది ఏదైతే జరిగిందో ప్రతి భారతీయుడి మనసు గుండె ద్రవించింది, రక్తం ఉడికిపోయింది. తగిన సమాధానం చెప్పాలి అని తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. దానికి బ్యాక్ డ్రాప్లో ప్రధానమంత్రి గారు, రక్షా మంత్రి గారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్స్, డీజీఎంఓ వీళ్ళందరూ ప్లాన్ చేసి పనిని సాధించారు. అయితే ఇది చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఇదొక మంచి విజయము. మేము ఈ టైంలో ఇటువంటి నిర్ణయం తీసుకొని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈ సర్జికల్ స్ట్రైక్స్ని విజయవంతంగా పూర్తి చేసి అంతటితో కాకుండా ఇంకా అవసరమైతే మేము చేస్తాము అన్న పాయింట్ ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు రాజకీయాలు మొదలయ్యాయి. ఇది చాలా దిగజారుడు, నీచమైనటువంటి పని. మన సైనికుల సత్తాని అవమానించడం అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే బయట నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదుల కన్నా ఇలా దేశీయవాళీ ఉగ్రవాదులే మన సైన్యానికి అపకీర్తి తెస్తున్నాయి. మన వాళ్ళ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి, ఊరికినే చెప్పుకోవటం కాదు.
అక్కడ ప్రూవ్ అయింది. ఇందాక సార్ చెప్పినట్లు ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఈ రోజున 71 తర్వాత బార్డర్ దాటి వెళ్ళి చాలా అవలీలగా ముష్కర శిబిరాలను ధ్వంసం చేసి వెనక్కి రావటం అనేది చూపించేటప్పటికి న్యాచురల్గా పొలిటికల్గా చూస్తే ఇది ఎలక్షన్స్లో ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి ఒక గొప్ప ప్లస్ పాయింట్ అవుతుందన్న వణుకుతో, భయంతో ఈ దిగజారుడు నీచ రాజకీయాలు చేస్తున్నారు. శివకిరణ్ గారు, భారత సైన్యం చేసిన మెరుపు దాడులకు సాక్ష్యాలు కావాలని, అలాగే జవాన్ల త్యాగాలతో మోదీ వ్యాపారం చేస్తున్నారని రాహుల్ గాంధీ అలాగే అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు విమర్శిస్తున్నారు. మరి ఈ విమర్శలను ఏ కోణంలో నుంచి పరిశీలించాలి? మీ అందరు ఈటీవీ ప్రేక్షకులకు జై హింద్ అండి. జై హింద్ అనగానే సైన్యం గురించి మీకు తెలుస్తుంది. మేము సైన్యంలో ఉన్నప్పుడు దేశానికి పనిచేసే వాళ్ళం అనమాట. అయితే మీరు అన్నది ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ అయితే పొలిటీషియన్స్ చేస్తున్నారో టోటలీ ఇన్కరెక్ట్. దానికి ఇటువంటి సిచ్యువేషన్లో తావులేదు. ఇంతమంది భక్తులు చెప్పినట్టు దానికి ఇటువంటి సిచ్యువేషన్లో అసలు ప్లేస్ లేదు. ఆర్మీ ఏమంటామంటే మేము రాజకీయాలు అతీతంగా పనిచేస్తాం. ఏ పొలిటికల్ అన్న ఆర్గనైజేషన్. ఆర్మీ ఒకటే ఆర్గనైజేషన్, ఇక్కడ రిజర్వేషన్స్ కూడా లేవు, కాస్ట్ సిస్టమ్ లేదు, ఏది లేదు, దేశం ఒకటే అనమాట. అటువంటి దానికి మీరు సర్జికల్ స్ట్రైక్స్ అని దానికి ప్రూఫ్ అడగడము సరిగా అనిపించడం లేదు. పాకిస్తానే అన్నది డినయల్ అంటాం. పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ డినయల్ మోడ్. పాకిస్తానే ఇది కాలేదన్నది. ప్రూఫ్ దేనికి అడుగుతున్నారు? ఇటువంటి సిచ్యువేషన్ అయినప్పుడు ఎప్పుడు కూడా కొంతమంది రాజకీయ లబ్ధి కోసము స్టేట్మెంట్ చేయడము జరుగుతుంది. అయితే ఒక పార్టీకి లాభం చేకూర్చాలని చెప్పి ఆర్మీ పనిచేయదు. ఓ సిచ్యువేషన్లో ఏది యాక్షన్ తీసుకోవాలనో మీరు అన్నట్టు ఈ ఆర్మీ మాటలకే లిమిట్ కాకుండా చేతులకు కూడా అని చేసి చూపించినారు. దీంట్లో మీరు చూసినప్పుడు అయితే ఆర్మీ యాక్షన్ అయిన తర్వాత ఉట్టి డీజీఎంఓ గారు ఒక్కరే వచ్చి రిపోర్ట్ ఇచ్చినారు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అయితే ఆర్మీ ఎప్పుడు కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి యాక్షన్ చూపించి గ్రౌండ్లో దేశానికి అయితే అవసరం ఉందో ఆ పని చేయడంలో ముందుంటుంది. అయితే తర్వాత కూడా ఈ పొలిటీషియన్స్ రియాక్ట్ అయినప్పుడు కూడా మీరు చూసిన విషయం ఒకటి, ఎక్కడ కూడా ఆర్మీ వాళ్ళు బయటకు వచ్చి ఒక రిపోర్ట్ కానీ దాన్ని వ్యతిరేకించడం కానీ ఎక్కడ మాట్లాడడం చేయలేదు. లాల్ బహదూర్ శాస్త్రి లీడర్ అప్పుడు మనకు యుద్ధమైనప్పుడు జై జవాన్ జై కిసాన్ అని మంచి స్లోగన్ ఇచ్చి స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించి అటువంటి లీడర్స్ కావాలి. సో లీడర్షిప్ అయితే ఉంటుందో ఆర్మీని ఏ పొలిటికల్గా చూసి న్యూట్రల్గా చూసి దేశానికి లాభం ఉండేలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, కానీ దాన్ని కూడా కాంట్రవర్సీలకు తీసుకోవడము టోటలీ ఇన్కరెక్ట్. అయితే ఈ పరిస్థితుల్లో దేశం యావత్తు, జాతి యావత్తు మన సైనిక బలగాలకు ఏ విధంగా అండగా నిలవాలి? ఆల్రెడీ అండి చూస్తుంటే ఎవరు చెప్పకుండానే స్పాంటేనియస్ సపోర్ట్ ఉంది. మీరు సోషల్ మీడియా చూస్తే ఫేస్బుక్ అండ్ ప్లేసెస్లో టోటల్ సపోర్ట్ ది ఆర్మీ ఇస్ దేర్. ఇంతకుముందు చెప్పినట్టు ఆర్మీని ఒక సివిలియన్ ఈ సర్జికల్ స్ట్రైక్స్ బ్యాక్గ్రౌండ్ని చూడడు. ఇప్పుడు మొన్న హైదరాబాద్లో మీకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆర్మీ వచ్చి సాయం చేయడం జరిగింది. ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు, అయితే లాట్ ఆఫ్ సపోర్ట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ దేర్. అయితే ఈ దాంట్లో నేను అన్నట్టు పొలిటికల్ లీడర్షిప్ ఆల్సో షుడ్ జాయిన్ దెమ్ రాదర్ దాన్ మేము ఇంకో దాన్ని రాజకీయ లబ్ధి పొందడానికో ఓన్లీ ఫర్ సేక్ ఆఫ్ అపోజిషన్ ఏదో స్టేట్మెంట్ అయింది దానికి అపోజ్ చేయడానికో అట్లా కాకుండా సిచ్యువేషన్ అర్థం చేసుకొని దేశం ప్రాబ్లం ఉన్నప్పుడు అందరి ఒకటయ్యి ఆ మెసేజ్ ఆర్మీకి ఇస్తే ఆర్మీస్ మొరాల్ విల్ బి వెరీ హై. ఆల్రెడీ ట్రైనింగ్ స్టాండర్డ్స్ మనకి చాలా హై ఉన్నాయి. ఆఫీసర్స్ ముందుండి ట్రూప్స్ని గైడ్ చేస్తుంటారు. మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి. దీనికి పొలిటికల్ పీపుల్ క్యాన్ సపోర్ట్ ఏ విధంగా ఇవ్వచ్చు అంటే నిశ్శబ్దంగా ఉండి, క్వైట్గా ఉండి, ఇర్రెస్పాన్సిబుల్ కమెంట్ చేయకుండా దట్స్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ యూ కెన్ గివ్ us. రెడ్డి గారు, రాజకీయాలతో సంబంధం లేకుండా పాకిస్తాన్ విషయంలో మోదీ అనుసరిస్తున్న తీరు, అంతర్జాతీయంగా మద్దతు కూడగొడుతున్న విధానం, అలాగే మన సైనిక బలగాల్లో స్ఫూర్తి నింపే వైఖరి, ఈ అన్ని అంశాలని ప్రతి ఒక్కరూ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం ఉండే ప్రభుత్వం నా ఉద్దేశం డిఫెన్స్ సర్వీసెస్కి కరెక్ట్ డైరెక్షన్స్లో ఉందని అర్థం. సెకండ్ ఏంటంటే అదే రకంగా దౌత్యపరంగా డిప్లొమాటికలీ మిగతా దేశాలను మొబిలైజ్ చేయడంలో కూడా పెరిఫెరియల్ నేషన్స్ని మన చుట్టూ ఉండే దేశాలని పెద్ద పెద్ద రాజ్యాలను తీసుకోవడం కూడా కరెక్ట్గా జరుగుతుందని నా అభిప్రాయం. కానీ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. కాశ్మీరే ఫోకల్ పాయింట్. కాశ్మీర్ అంటే ఏందండి? జమ్మూ అండ్ కాశ్మీర్లో 18%, అది కూడా 18%. పాపులేషన్ తీసుకున్నా సరే, ఏరియా తీసుకున్నా సరే 18. మన ఇంత అవసరమా? ఇంత పెద్ద దేశం ఒక కాశ్మీర్ కోసం మన ఇంత అవసరమా? మనం ఎందుకు సాల్వ్ చేసుకోలేకపోతున్నాం? ఇంత ఆర్మీని మనం వాడుకుంటున్నాం. అయినా కూడా ఇప్పుడు చిన్న విషయం చెప్తానండి. గత రెండేళ్లలో 116 హ్యూమన్ రైట్స్ కేసెస్ ఆర్మీ ఆర్మ్డ్ ఫోర్సెస్ పోలీస్ మీద పెట్టారు. 78 కేసులు ఒక సంవత్సరం లోపలే కేసు సెటిల్ చేశారు. పోలీస్ సివిల్ సైడ్లో చేసుకుంటే 800 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 10 కూడా కేసులు రిజాల్వ్ కాల లాస్ట్ 5 yearsలో. ఎవరిని అనాలండి?
వీళ్ళంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మిలిటరీ ఆఫీసర్స్ ఇన్ దర్ ఓన్ టైం. ఇప్పుడు కోర్ట్ మార్షల్ జరుగుద్ది, న్యాయం ధర్మంగానే కోర్ట్ మార్షల్ జరుగుతుంది, అది సివిల్ రివ్యూ కూడా జరుగుతుంది. అందుకంటే కాశ్మీర్లో ఇంటర్ఫియరెన్స్, ప్రతి వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ లేనోళ్ళు లేరు. కొన్నాళ్ళు నేను మిలిటరీ గవర్నమెంట్ పెట్టమని చెప్పిన అంటలేదు, ట్రాన్స్పరెంట్గానే ఉండాలి. అన్నీ ట్రాన్స్పరెంట్గా, లేకపోతే ఈ 116 కేసుల్లో 90 మంది కేసులు ఎట్లా సెటిల్ అయినాయి? ట్రాన్స్పరెంట్ కాబట్టి. సో ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్ యాక్టివిటీ. అందువల్ల ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఈ మోరల్ హై గ్రౌండ్కి వచ్చేసింది. ఒక రకమైన ఈ అన్ఫార్చునేట్ కేసు ఉరి జరిగిన తర్వాత, సక్సెస్ఫుల్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత గవర్నమెంట్ క్రెడిబిలిటీ, లెజిటిమసీ పెరిగిపోయింది, పర్సంటేజ్లో పెరిగిపోయింది. దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఈ ఆప్టిమైజ్ చేయటం అంటే ఇప్పుడు చూడండి, 1971 వార్ అయిన తర్వాత ఏప్రిల్ ఎలక్షన్ జరిగితే అప్పుడున్న గవర్నమెంట్కి 3/4 మెజారిటీ వచ్చింది లోక్సభలో ఇందిరాగాంధీకి. కానీ కాశ్మీర్ ప్రాబ్లం రిజాల్వ్ కాల. 71 వార్లో మా అతి కష్టపడి ఆర్మ్డ్ ఫోర్సెస్ మొత్తం కార్గిల్ని రివర్స్ చేసేసి అబౌట్ టు బ్రీద్ ఇన్ టు ఆక్యుపైడ్ కాశ్మీర్. మనకు ఆ కెపాసిటీ ఉండింది అప్పుడు, అయినా మనం డెసిషన్ తీసుకోలేదు అప్పుడు కూడా. ఇప్పుడు మోరల్ హై గ్రౌండ్లో ఉంది. ఈ గవర్నమెంట్ ఈ కాశ్మీర్ విషయంలో డెసిషన్ తీసుకొని ఏ రకమైన సరే పొలిటికల్ డెసిషన్ కానీ, మిలిటరీ డెసిషన్ కానీ, ఇంటర్నేషనల్ డెసిషన్ కానీ తీసుకుంటే ఈ పిన్ ప్రిక్స్ తగ్గుతాయి అని నా అభిప్రాయం. రమేష్ కుమార్ గారు, ఆర్థిక అభివృద్ధికి ఉగ్రవాదం అనేది పెనుముప్పుగా మారింది. మరోవైపు చూసినట్లయితే మన దేశ ఎత్తులకు పాకిస్తాన్ చిత్తయింది. యుద్ధం చేయకుండానే తగిన రీతిలో పాకిస్తాన్కి బుద్ధి చెప్పగలిగాం. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకైక మిగిలింది. ఈ పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం దేశ అభివృద్ధిపై ఏ విధంగా దృష్టి పెట్టాలి? యుద్ధం అనేది జనరల్గా సెకండరీగా ఉంటుంది. ప్రైమరీ అనేది ఏదైనా కంట్రీ ఎకనమీ, లేకపోతే కంట్రీ బిజినెస్, కంట్రీకి ఉన్నటువంటి బిజినెస్ ఇంట్రెస్ట్, దానివల్ల ఎవరైనా యుద్ధానికి పూనుకుంటారు. గతంలో ఈ మధ్య కాలంలో కూడా కొన్ని యుద్ధాలు జరిగినాయి, మనకు తెలుసు అంతర్జాతీయంగా. దాని వెనుక ఉన్నటువంటి మోటివ్ కూడా మనకందరికి తెలుసు, ఏ ప్రకారంగా వాళ్ళు బిజినెస్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటారు. ఇవాళ మనము 48 నుంచి చూస్తూ ఈ రోజు వరకు కూడా మనని పాకిస్తాను ముందుగా దాడి చేసి ప్రతిసారి కవించింది, ముందుగా దాడి చేసి ప్రతిసారి ఓడిపోయింది. అండ్ వాళ్ళ రీజన్ డెట్రే ఫర్ పాకిస్తాన్ ఈజ్ కాశ్మీర్. దాని గురించి వాళ్ళు పాలసీ ఆఫ్ 1000 కట్స్ అని కూడా వాళ్ళు ఫాలో చేస్తున్నారు. కాబట్టి ఇది మనం కవ్వింపు చర్యగా అది అంతవరకు ఉంచి వాళ్ళకి లిమిటెడ్ స్టైల్లో ఎంతవరకు అయితే బుద్ధి చెప్పగలిగామో అంతవరకు చెప్పాం. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు అంతవరకు చెప్పేసి మనం విడిచిపెట్టేసి, ఎందుకు అంటే ఇవాళ మన దేశము గ్లోబల్ ఎకనామిక్ పవర్గా రాబోతుంది కొన్ని రోజుల్లో. అది అందరికి తెలిసిన విషయమే. మన జీడిపి ఎలా వెళ్తుందో, మన ఎకనామిక్ ప్రోగ్రెస్ ఎలా వెళ్తుందో అలా ఉంది. ఇవాళ యుద్ధము అనేది కనుక జరిగితే మనము ఎకనామికల్గా కనీసం 1 if not 2 decades వెనకకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా కూడా ఇవాళ ఎవరిని భారతదేశం యుద్ధం కోరుకోవట్లేదు. ఎందుకంటే భారతదేశంతో చాలా దేశాలకి ఆర్థిక సంబంధాలు, అటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇవాళ పొద్దున్నే నిన్న న్యూస్ చూస్తుంటారు, రష్యాతోటి మొన్నదాకా అందరూ చాలా మంది అనుకుంటారు మనం ఏంటి రష్యా పాకిస్తాన్ తోటి ఎక్సర్సైజ్ చేయడానికని వెళ్ళింది. ఒకప్పుడు రష్యా మన మిత్రులు, 71లో రష్యా మనకి అట్లని. కానీ ఇవాళ మనకు చూస్తే చాలా పెద్ద $1 billion డీల్ మనం ఆల్రెడీ సైన్ చేసాం. కాబట్టి ఏ దేశం కూడా ఈరోజు యుద్ధం కోరుకోదు. మన దేశము ఇప్పటికీ కూడా నా ఫీలింగ్ ఏమిటి అంటే యుద్ధం కాదు, మనం ఎకనామికల్ ప్రోగ్రెస్ గురించే ఆలోచించి స్టెప్స్ తీసుకుంటున్నాము. కాళిదాస్ గారు, 2017లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, అలాగే గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ లక్షిత దాడుల ప్రభావం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ అతిగా భయపడుతుందంటారు. వాళ్ళు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడ్డారన్న చందంగా 1971లో ఇందాక సార్ చెప్పినట్లు మరి ఆ రోజు ఇందిరాగాంధీకి పొలిటికల్ మైలేజ్ రాలేదా? అంటే వాళ్ళకొస్తే తీసుకోవటం, వేరే వాళ్ళకొస్తే అది తప్ప. ఈ ద్వంద్వ నీతి ఏదైతే ఉన్నదో ఇది రాజకీయాల్లోనే చూస్తాం దౌర్భాగ్యపరంగా. మనలాంటి అత్యుత్తమైనటువంటి క్రమశిక్షణ కలిగిన ఆర్మ్డ్ ఫోర్సెస్ని వీళ్ళు పొలిటైజ్ చేసుకుందాం అనుకున్న దాంట్లోకి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. అది ఇప్పుడు డెఫినెట్గా రాష్ట్ర స్థాయిలోను, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రక్షణ మంత్రి, ప్రధానమంత్రి, ఇండియన్ ఆర్మీ గొప్ప హీరోస్ ఈ రోజున. ఇందాక వారు చెప్పినట్టు ప్రతి చిన్న పిల్లవాడు కూడా ఛాతీ ఉప్పొంగుతోంది. తగిన రీతిలో బుద్ధి చెప్పారు అనుకుంటున్నారు. అయితే వ్యక్తిగతంగా నాకు ఇంకా ఆ డోసు సరిపోదు, ఇంకా ఎక్కువ డోసు పడాలని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సో ఖచ్చితంగా ఈ ప్రభావం ఎలక్షన్ల పైన ఉంటుంది. దానికి తోడు
మనము నిజాయితీగా ఆర్మీ విషయంలోనే ఎయిర్ ఫోర్స్ మిలిటరీ విషయంలోకి వస్తే నిజాయితీగా ఎవరైనా వాళ్ళు చేస్తున్న సాహసాలను కొనియాడాలి. ఇటువంటి వాళ్ళు పహారా కాస్తూ మనల్ని రక్షిస్తున్నారు, మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాము అన్న సంస్కారం ఉండాలి. అంతేకాని ఇదేదో నార్మల్ పొలిటికల్ ఇష్యూ అయినట్టు ఆర్మీ జవాన్లు కష్టపడ్డటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి వీర మరణాలకి కితాబు ఇవ్వాల్సింది పోయి దాన్ని గనక నీచమైనటువంటి రాజకీయ ఉద్దేశాలకు వాడుకుంటే తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ రోజుల్లో ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఒకళ్ళు ఒక ఓటు వేస్తున్నారు అంటే ఎందుకు వేస్తున్నారని సుస్పష్టంగా ఉంది. ఇందాక వారు చెప్పినట్టు పాకిస్తాన్ని కేవలం మిలిటరీ పరంగా కాకుండా దౌత్యపరంగా, ఆర్థిక పరంగా ఏకాకిని చేయటమే లక్ష్యం. ఆ దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోనే అర్థమవుతుంది. అందువల్ల డెఫినెట్గా ఈ విజయము ఇదైతే ఇది అవసరమైతే మేము మిలిటరీని చాలా అద్భుతంగా వాడగలము అని ఒక సందేశాన్ని పంపించారు ప్రధానమంత్రి, రక్షా మంత్రి. సో అది చాలా సక్సెస్ఫుల్గా ఆర్మీ టేకప్ చేసింది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా రాలేదు, ఒకవేళ అవసరమైతే వస్తాయి. కనుక మన కేపబిలిటీ తెలిసింది, మన పొలిటికల్ లీడర్షిప్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలరు అని కూడా తెలిసింది. దానికి తగ్గ పాయింట్లు దానికి పడతాయి. దానికి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మిగతా రాజకీయ విపక్షాలు రాద్ధాంతం చేసినా నా ఉద్దేశంలో ప్రజలు ఇటువంటి నీచమైనటువంటి రాజకీయ సంస్కృతిని తిరస్కరిస్తారని అర్థమవుతుంది. శివకిరణ్ గారు, మరి ఈ పరిస్థితుల్లో మన సైన్యానికి ప్రజలు, ప్రభుత్వం, అలాగే రాజకీయ పక్షాలు ఎలాంటి నైతిక మద్దతు అందించాల్సిన అవసరం ఉంది? దీంట్లో రాజకీయంగా వేరే విధంగా కూడా డివైడ్ ఒపీనియన్ ఉండే అసలు ప్రసక్తే లేదు. ఇప్పుడు మనము చూసినట్టయితే ఇంత సార్ చెప్పినట్టు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ చూస్తే వాళ్ళందరూ కలిసి ఒక మంచి అట్మాస్ఫియర్లో ఉన్నారు. కశ్మీర్ ఒక ఇష్యూ ఉంది, దాన్ని రిజాల్వ్ చేసుకుంటే అందరి ఇంట్రెస్ట్, పాకిస్తానే కాదు సార్క్ కంట్రీస్ ఇవన్నీ బాగా ఉండే పాసిబిలిటీ, అందరు గ్రో అయ్యే పాసిబిలిటీ ఉంది. కానీ సిచ్యువేషన్ ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి ఇప్పుడు మేము చూస్తున్నాం క్రికెట్, స్పోర్ట్స్ మనము కొన్ని రోజుల నుంచి వాళ్ళతో పాకిస్తాన్తో గేమ్స్ ఆడడం లేదు. దట్స్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ విచ్ ఐ వుడ్ ఫీల్ ఆర్మీకి ఆఫర్ చేస్తే. ఎందుకంటే బార్డర్లో ఒక దగ్గర మనకు టెన్షన్ అవుతున్నప్పుడు వేరేదంతా నార్మల్గా ఉన్నది అన్నది టోటలీ రాంగ్. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ హీరోలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అప్పుడు ఆపడం జరుగుతుంది. కొన్ని స్టేట్స్ ఆపుతున్నాయి, కొన్ని స్టేట్స్ అలౌ చేస్తున్నాయి. సో దీంట్లో ఆర్మీ యాక్షన్ వేరే, సివిల్ అడ్మినిస్ట్రేషన్ వేరేగా ఉంటుంది అన్నది చూడడం చాలా కష్టమైపోతుంది. సో ఒక్క విధంగా మనము వాళ్ళతోని హొస్టైల్ కంట్రీ, ఎనిమీ నేషన్ అన్నప్పుడు, ఇటువంటి సర్జికల్ ఆపరేషన్స్ అవుతున్నప్పుడు కంప్లీట్ కట్ ఆఫ్ అన్నది కరెక్టా రాంగ్ అన్నది కొంచెం డిస్కషన్ కూడా అవసరము. కానీ వీ హావ్ టు సెండ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్. అయితే సపోర్ట్ అన్నది మీరు పొలిటికల్గా ఇంతోంది అన్నాను, ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి వంటి లీడర్స్ స్లోగన్స్ ఇవ్వడము, అందరం ఒక్కటి అని ఒక స్పిరిట్ ఇవ్వడము చాలా అవసరం ఉంది. సో వీ నీడ్ లీడర్స్ ఆఫ్ దాట్ స్టేచర్. కానీ పబ్లిక్ మాత్రం స్పాంటేనియస్గా కొన్ని అడ్వర్టైజ్మెంట్ కూడా చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రేపు. బస్సులో యూనిఫామ్డ్ సోల్జర్ వెళ్ళగానే అందరూ సెల్యూట్ చేయడము, అది ఇట్స్ ఎ నైస్ స్పిరిట్ అనమాట. అటువంటి స్పిరిట్ అన్ని చాలా కనపడితే అయితే ఆర్మీ రోల్ చాలా తొందరగా మర్చిపోతారు కూడా. ఇప్పుడు ఓ కార్గిల్ తర్వాత ఇప్పుడు అయినందుకు సడన్గా గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ ఏదో అయినంత వరకు వీ టెండ్ టు ఫర్గెట్. సో అది కాకుండా సస్టైన్డ్గా కంటిన్యూస్గా ఇప్పుడు యూఎస్లో వేరే ప్లేసెస్లో ఆర్మీ అంటే సర్వీసెస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ వాళ్ళ రోల్ రికగ్నైజ్ అవుతుంది. పబ్లిక్ ఫంక్షన్స్లో దే ఆర్ ఆనర్డ్ అండ్ నోబడీ షుడ్ క్రిటిసైజ్ దెమ్ అన్నెసరీ. ఎందుకంటే ఇది ఒక్కటి మనకు మిగిలిపోయింది, ఒక మంచి ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ ఏ పొలిటికల్, దేశానికి ఎప్పుడైనా రెడీగా ఉండడానికి పనిచేయడానికి, దాన్ని కూడా మనం డైల్యూట్ చేయొద్దని నా అభిప్రాయం అండి. కాంగ్రెస్ పాలనలో పాకిస్తాన్తో యుద్ధం చేసిన ప్రతిసారి బీజేపీతో సహా విపక్షాలన్నీ ముక్తకంఠంతో మద్దతు పలికాయి. అలాంటి కాంగ్రెసే ఇప్పుడు మన సైనిక ప్రతిభా పాఠవాలకు సాక్ష్యాలు అడగటం సైన్యాన్ని అవమానపరచడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సైన్యానికి నైతిక మద్దతు ఇవ్వాల్సిన వేళ దిగజారుడు రాజకీయాలు తగవన్న హితవు సర్వత్రా వినిపిస్తోంది. ఇది నేటి ప్రసిద్ధి. నమస్కారం.